హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పటి నుంచి మనం సబ్జెక్ట్ వారీగా బిట్స్ అదే ఎంసీక్యూస్ అనేది చూద్దాము. సో ఫస్ట్ నేను ప్లేలిస్ట్లో పాలిటీ, ఎకానమీ, యూపీపీఎస్సి తెలుగు ఎక్స్ప్లెనేషన్ బిట్స్ అని చెప్పేసి సపరేట్ ప్లేలిస్ట్లో ఒకటి క్రియేట్ చేశాను. సో మీకు పాలిటీ కావాలనుకుంటే పాలిటీ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు పాలిటీకి సంబంధించిన వీడియోస్ లభిస్తాయి. అలాగే ఎకానమీకి సేమ్ యూపీపీఎస్సిలో నేనేం చేస్తున్నానంటే యూపీపీఎస్సిలో ఎస్ఎస్సిలో ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్ నుంచి ఆ బిట్స్ తీసుకొచ్చి ఒక దగ్గర అవైలబుల్ చేసేసి దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి మనకి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మన ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఫస్ట్ పాలిటీ బిట్స్ 1 to 100 చూద్దాము. సో ఇక్కడ 1 to 100 అనేవి ఒకే వీడియోలో రాకపోవచ్చు, లెంత్ ఎక్కువ అవడం వల్ల. సో డిఫరెంట్ వీడియోస్లో పెట్టుండొచ్చు. సో మీకు ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను అది. సో జాగ్రత్తగా ఫాలో అయిపోండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, లోక్సభ అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు. మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్ల అంశము పొడిగించుకుంటూ వస్తున్నారండి. అయితే 2030 వరకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు అంటే ఆన్సర్ 104. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చదవాలనుకుంటే మీరు వీడియో పాజ్ చేసుకొని చదవండి. మధ్యలో నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటు తొలిసారిగా ఎప్పుడు సమావేశమైంది? భారత పార్లమెంట్ అంటే ఎలక్షన్స్ తర్వాత భారత పార్లమెంట్గా ఏర్పడింది. అంతకుముందు రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అదే ఎన్నికైన సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వం అని చెప్పేసి మనకి ఫామ్ చేసేసి ఎలక్షన్ జరిగే ముందు అదంతా ఒక రాజ్యాంగ పరిషత్ లాగే ఒక కేంద్ర ప్రభుత్వం లాగా ఏర్పడింది. అది ఒక పార్లమెంట్ లాగా ఎలక్షన్ తర్వాత ఏర్పడింది. అదే ఆ పార్లమెంట్ ఎప్పుడు సమావేశమైందంటే ఆన్సర్ వచ్చేసరికి మనకి 1952 మే 13. ఆన్సర్ 2. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 552. మనకి ఇక్కడ లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య 552 అయితే దీంట్లో ఎంతమంది రాష్ట్రాల నుంచి ప్రాధాన్యత వహిస్తారు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ప్రాధాన్యత వహిస్తారు, రాష్ట్రపతి ఎంతమంది నామినేట్ చేస్తారు, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో అతి తక్కువగా అంటే ఒక్కో స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి? లోక్సభ స్థానాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు అని చెప్పేసి మనకి ప్రతి స్టేట్కి డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక్కొక్క స్థానమే ఉన్న లోక్సభ స్థానాలు ఏంటి అంటే, ఇక్కడ మనకి ఎలిమినేషన్ పద్ధతి ద్వారా వెళ్తే గోవా అనేదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు, అలాగే మణిపూర్ అనేదాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఆన్సర్ 3, సిక్కిం, నాగాల్యాండ్, మిజోరాం.
సో ఇక్కడ ఎక్కువ సభ్యులు ఉన్న రాష్ట్రాలు కూడా ఇచ్చారు మనకి. ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సో విభజన తర్వాత సీట్లు అనేవి తగ్గిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యులు ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే రాజ్యసభలో మొత్తం ఎంతమంది అండి? 245 మెంబర్స్ ఉంటారు కదా. ఈ 245 మెంబర్స్లో 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మిగతా 233 మంది ఎన్నికవుతారు. అయితే ఆ ఎన్నిక ఎలాంటిది అని ఇక్కడ మనకి క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి నైష్పత్తిక ప్రాధాన్యత బహిరంగ ఓటు పద్ధతి. అంటే నైష్పత్తిక ప్రాధాన్యత బహిరంగ ఓటు పద్ధతి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రజలు ఇక్కడ డైరెక్ట్గా ఓటింగ్లో పాల్గొనరు. ప్రజలు ఎవరినైతే గెలిపించారో, ప్రజాప్రతినిధులు అంటే లోక్సభకి ఎవరినైతే పంపించారో, ఆ లోక్సభకి ఎన్నికైన వాళ్ళు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారనమాట. సో ఆ లోక్సభ సభ్యులు వాళ్ళు ఎన్నుకోవడం వల్ల దీన్ని మనం నైష్పత్తిక ప్రాధాన్యత పద్ధతి అంటున్నాము. మళ్ళీ ఇక బహిరంగ ఓటింగ్ అంటే వాళ్ళు ఏమి రహస్య ఓటింగ్ అంటే ఏంటి? బ్యాలెట్ పేపర్లో సంథింగ్ వేయటం రహస్య ఓటింగ్. బహిరంగ పద్ధతి అంటే మామూలుగా మనకి మామూలుగా హ్యాండ్స్ రేస్ చేసి ఎవరు అని చెప్పేసి అట్లా బహిరంగంగా చెప్పే పద్ధతి వచ్చేసరికి మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. కాబట్టి నైష్పత్తిక ప్రాధాన్యత బహిరంగ ఓటు పద్ధతి అనమాట. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. అంటే తను వేసిన ఓటు అనేది ఏజెంట్కి చూపించాల్సి వస్తుందన్నమాట. ఇది ఏ ఇయర్ నుంచి కూడా ప్రవేశపెట్టారో మనకి ఇక్కడ చెప్తున్నారు. 2003 సంవత్సరం నుంచి బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం కూడా చెప్పారు. ఇక్కడ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము ఈ పద్ధతిని. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత? పార్లమెంట్ అభ్యర్థి అంటే ఒక ఎంపీ అభ్యర్థి ఎలక్షన్లో పోటీ చేయాలంటే వాళ్ళు ఇంత మినిమం డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అది ఎంత అంటే ఆన్సర్ 25,000. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చూడండి. మామూలుగా జనరల్ అభ్యర్థికి అయితేనేమో 25,000, అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 12,500 చెల్లిస్తే సరిపోతుంది. రాజ్యసభలో అయితే వచ్చేసరికి ఎస్టీలకి ఎస్సీలకి ఎటువంటి రిజర్వేషన్ ఉండవు కాబట్టి డిపాజిట్ చెల్లింపులో ఎలాంటి మినహాయింపు ఉండదు. పోలై చెల్లిన ఓట్లో 1/6 వంతు ఓట్లు వస్తే వాళ్ళు పెట్టిన డిపాజిట్ అనేది వాపస్ వస్తుంది. లేకుంటే డిపాజిట్ గల్లంత అవుతుంది. అంటే మనీ బ్యాక్ అనేది ఉండదు. వాళ్ళకి పోలైన ఓట్లు 1/6 ఓట్లు కనుక వాళ్ళకి వస్తే వాళ్ళు పే చేసిన అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. భారత పార్లమెంట్లు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి? ఎన్నిసార్లు సమావేశం అవుతాయండి? ఆన్సర్ 3 సార్లు. మనకి ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, నెక్స్ట్ వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. సమావేశానికి మధ్య 6 నెలల వ్యవధి అనేది ఉండరాదు. కానీ 3 సార్లు అనేది మనం సమావేశం అవుతుంది పార్లమెంటు. అవి బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. గరిష్టంగా వచ్చేసరికి సంవత్సరానికి మనం ఎన్నిసార్లు అయినా సమావేశం కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది? లోక్సభకు రాజ్యసభకు సమాన అధికారం ఉన్న బిల్లులేవి?
సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు, ద్రవ్య బిల్లు. సో ఇక్కడ మనకి సాధారణ బిల్లు అంటే రెండు సభలకు సమానంగానే ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఖచ్చితంగా మనకి లోక్సభకి ఎంతైతే ఉందో రాజ్యసభ కూడా అంతే ఉంటుంది. నూతన రాష్ట్రాల ఏర్పాటులో కూడా సేమ్ రెండింటికి అలానే ఉంటుంది. కానీ ద్రవ్య బిల్లు విషయంలో లోక్సభకి ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సో ఆన్సర్ వచ్చేసరికి 3 ABC. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను చూడండి. ద్రవ్య బిల్లును ఎన్ని రోజుల్లోపు ఆమోదిస్తాడో రాజ్యసభ 14 రోజుల్లోపు ఆమోదించాలి. లోక్సభ ఆమోదించిన 14 రోజుల్లోపు రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించాలి. లేదంటే అది ఆమోదించబడిందిగా రాష్ట్రపతి ఆమోదాన్ని పంపొచ్చును. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇస్తుంది. ఇది కూడా చదవండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే వ్యక్తి. ఆన్సర్ ఏంటండి? ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఉన్నాడు. లోక్సభ స్పీకర్ అంటే ఆ లోక్సభలోని ఎవరో ఒక సభ్యుడిని మాత్రమే ప్రమోట్ చేసి అతన్ని ఎన్నుకొని లోక్సభ స్పీకర్ చేస్తారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్నుకుంటారు. కానీ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఎన్నుకుంటారు అనమాట. అతను ఆ రాజ్యసభ సభ్యుడై ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. కానీ ఇతనికి మనం ముందుగా ఇంతకుముందు ప్రీవియస్ బిట్లో చూసినట్టు ఇతనికి రాజ్యసభకి ఎన్నికవడానికి ఉండవలసిన అన్ని అర్హతలు ఇతనికి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? ఆప్షన్ కృపలాని, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వైవి చవాన్. ఆన్సర్ ఏంటండి? వైవి చవాన్. ఎందుకనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి. మనకి ప్రతిపక్ష హోదా అంటే మినిమం 10% సీట్లు గెలుచుకోవాలి కదా. అయితే తొలిసారి 1977లో మొరార్జీ దేశాయ్ గారు అధ్యక్షులు ఉన్న జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పటికి కాంగ్రెస్కి 154 సీట్లు వచ్చాయి. సో ప్రతిపక్ష హోదా వచ్చింది. అంతకుముందు ప్రతిపక్ష హోదా కూడా రాని సీట్లు ఎవరు గెలుచుకోలేకపోయారు. అందువలన ఫస్ట్ మనకి అదే సంవత్సరంలో ఓకేనా అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు చవాన్ అనేవాళ్ళు. రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కమలపాటి త్రిపాఠి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ లోక్సభలో మొదటి ప్రతిపక్ష నేత వైవి చవాన్ అయితే రాజ్యసభలో మొదటి ప్రతిపక్ష నేత త్రిపాఠి. ఓకే అండి, 10 minutes చూసేసాము. నెక్స్ట్ 10 minutes అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ప్రతి వీడియో అనేది ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఆ ప్లేలిస్ట్ చూడండి. అలాగే మంత్ ఎండింగ్కి మీకు PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు చెప్పిన ప్రతి పాయింట్ మీకు PDF అనేది నేను అందిస్తాను. నమస్తే అండి.